ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగియుండుము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ రాజుల మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలు మనము చదివినట్లయితే, రాజైన ఆహాబు యెహోవాను విసర్జించి బయలుదేవతను ఆరాధించుట ద్వారా దేవుని కోపము ఆ దేశము మీదికి రగులుకొంది. దాని ఫలితముగా దేవుడు ప్రవక్త అయిన ఏలియాను ఆహాబు వద్దకు పంపి, ఆ సంవత్సరములో దేశంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించమని ఆజ్ఞాపించాడు. దేవుడు ఏలియాతో చెప్పిన రీతిగా ఆ దేశంలో వర్షము లేదు. ఆ దేశమంతా కరువు ఎదుర్కొంది. అయితే ఆ కరువు కాలములో దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియాను పోషించాడు. అయితే దేవుడు ఏలియాను ఏ విధముగా పోషించాడో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. దేవుడు ఏలియాను కాకుల ద్వారా పోషించాడు. దేశంలో వర్షము లేక కరువు ఏర్పడుతున్న పరిస్థితులలో దేవుడు ఏలియాను కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి నివసించమని సెలవిచ్చాడు. ఏలియా దేవుని మాట ప్రకారము దేవుడు కాకుల ద్వారా ఏలియాకు ఆహారమును పంపించాడు. కాకులు ప్రతి ఉదయము రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చాయి. ఆ రీతిగా దేవుడు ఏలియాను పోషించాడు. అలాగునే దేవుడు ఏలియాను విధవరాలి ద్వారా పోషించాడు. వర్షము లేని కారణముగా కెరేతు వాగు ఎండిపోయినప్పుడు సీదోను పట్టణమునకు సంబంధించినటువంటి సారేపతు అను ఊరికి వెళ్ళి అక్కడ నివసించమని దేవుడు ఏలియాకు ఆజ్ఞాపించాడు. ఏలియా దేవుని మాట ప్రకారము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఉన్న ఒక విధవరాలి ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. దేవుడు మరలా వర్షము కురిపించే వరకు వారి దగ్గర ఉన్న వనరులు అయిపోలేదు. కనుక ప్రియులారా, దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆకలి కొననీయడు. వారి యొక్క పోషణ కొరకు దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంటాడు. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద నిలుచుచున్నది. అయితే దేవుడు ఏమి చెప్తాడో దానిని మనము పాటించాలి. ఏలియా దేవుని మాట ప్రకారముగా దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళినప్పుడే అతడు పోషింపబడ్డాడు. కాబట్టి మనము కూడా దేవుని మాటకు విధేయత చూపే వారముగా ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.